అబ్బా అదిరిపోయే బోటి ఫ్రై చూడండి ఎంత ఫ్లేవర్గా ఉందో. మీరు తయారు చేయాలంటే ఈ విధంగా తయారు చేయాలి. ముందుగా లగన్ పెట్టుకొని ఉడికించిన బోటి పక్కకు పెట్టుకుని అందులో ఆయిల్ వేసి కొంచెం ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తాలింపు గింజలు వేసి బాగా కొంచెం మరిగిన తర్వాత బోటి వేసి బోటి ఒక పావు గంట 20 నిమిషాలు బాగా ఆయిల్లో ఉడికిన తర్వాత అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ పావు గంట ఉడికిన తర్వాత నెక్స్ట్ కారం, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసి అది బాగా కలిపి ఒక 2 నిమిషాలు కోకోనట్ పౌడర్, కొత్తిమీర పొడి వేస్తే బోటి ఫ్రై తయారు. మీరు చేయాలనుకుంటే ఈ విధంగా తయారు చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ కర్రీ. ఇంకో అదిరిపోయే తలకాయ కూర చూడండి ఎంత ఫ్లేవర్గా ఉంది ఎగ్ కర్రీ. ఇది ఏం చేయాలంటే ఫస్ట్ తలకాయ మంచిగా కడుక్కొని అందులో ఓన్లీ మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిగడ్డ వేసి బాగా ఉడికియాలి. ఒక గంట, గంటన్నర, మేకలు అయితే గంటన్నర ఉడికించిన తర్వాతనే అల్లం వేయాలి. అల్లం వేసినాక అల్లంలో ఒక పావు గంట ఉడికించిన తర్వాత మిరియాల పొడి, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి అది ఒక పావు గంట బాగా ఉడికిన తర్వాత కొంచెం చింతపులుసు వేసి అది 10 నిమిషాలు ఉడికినాక కొత్తిమీర పొడి వేసి ఎగ్ కర్రీ తయారు. మీరు తయారు చేయాలనుకున్న ఈ విధంగా తయారు చేయండి. ఇది ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వంట మాస్టర్ వాసు, పెద్ద ఊర. ఫోన్ నెంబర్ 9989161675. మీకు ఏ విధంగా కావాలనుకున్నా ఆ విధంగా తయారు చేయండి. ఏ విధంగా మాకు ఫోన్ చేయండి. ఫోన్ ద్వారా మీకు ఎప్పుడైనా కానీ కాంట్రాక్ట్లో ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ వైట్ రైస్ కూడా తయారైపోయింది. వైట్ రైస్, ఇక్కడ ఇది బగారా రైస్, ఇది బగారా రైస్, ఇది మటన్ కర్రీ, ఇది టమాటా చట్నీ, ఇది సాంబార్, ఇంకా చికెన్ రాలేదు, చికెన్ ఫ్రై ఉంది. ఇప్పుడు ఇంకొకటి నింపుడు వంకాయ ఉంది, ఉప్మా, పప్పు. ఇవన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.